ఉన్నాయి. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో పోలింగ్ సమయాల్లో స్వల్ప మార్పు ఉంటుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే నిజామాబాద్లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా నిజామాబాద్లో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 17 నియోజకవర్గాల్లో 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల నియమావళిని అనుసరించి 48 గంటల ముందుగానే ప్రచారానికి తెర దించాయి రాజకీయ పార్టీలు. ఇన్ని రోజులు తమ తమ ఎజెండాలను తమ మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్ళాయి రాజకీయ పార్టీలు. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాబోతుంది. వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి మనకు మరింత సమాచారం అందిస్తారు. వేణుగోపాలరావు, జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రచారం చేశాయి? ప్రజల్లో వాళ్ళ మేనిఫెస్టోలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేయబోతున్నటువంటి విషయాలు కావచ్చు, ప్రజలకు ఎట్లా చెప్పగలిగినాయి? రాజేష్, కొద్దిసేపటి క్రితమే అటు ప్రచార పర్వం ముగిసిందని చెప్పొచ్చు. అన్ని పార్టీలు కూడా అంటే మొత్తం మీద 5 గంటల వరకే ప్రచారం ముగియడంతో 144 సెక్షన్ కూడా అమల్లోకి వస్తుందని చెప్పి పోలీసులు చెప్పినట్టు నేపథ్యం. కరీంనగర్ పార్లమెంటరీ విషయానికి వస్తే 7 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పాలి. మరోవైపు 16,50,000 మంది ఓటర్లు ఉన్నారు రాజేష్. 10,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే ఇందులో 8,000 మంది సిబ్బంది పనిచేస్తున్నాగా 13,300 మంది వరకు రిజర్వ్లో ఉంచినటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. జిల్లా విషయానికి వస్తే 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇటు 75 సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించినటువంటి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రాజేష్. మరోవైపు చూసుకుంటే ఇటు ఎన్నికల అంటే సామాగ్రి పంపిణీ విషయానికి వస్తే ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇటు కరీంనగర్ చొప్పదండికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇక్కడ సామాగ్రిని తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఇటు వేములవాడ ఉన్న సిరిసిల్ల విషయానికి వస్తే సిరిసిల్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరి వేములవాడలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మరోవైపు హుజురాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మానకొండూరు విషయానికి వస్తే పాలిటెక్నిక్, కరీంనగర్లో పాలిటెక్నిక్లో ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఇప్పటికే పోలీసులు కూడా అంటే ఈ 5 గంటల వరకే ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు లాడ్జీలు ఖాళీ చేసి వెళ్ళకపోతే మాత్రం చర్యలు తప్పవని చెప్పి పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే స్థానికేతరులు ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా రూములు ఖాళీ చేసి పోతున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, గత ఎన్నికలను పోల్చుకుంటే ఈసారి ఓటర్లు పెరిగారని చెప్పొచ్చు. దీంతో అంటే దీనికి సంబంధించి చూసుకుంటే కూడా సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిన అయితే ఓటర్లు పెరిగిన నేపథ్యంలో కూడా పోలింగ్కి సంబంధించి చూసుకుంటే కూడా 2 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇంకోవైపు ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా ఇటు ఎంపీ వినోద్ కుమార్ ఈరోజు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో 2 లక్షల పైచిలుకు అంటే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా తాను బ్రేక్ చేశాను. ఈ బ్రేక్ను కూడా ఈసారి తలదన్నే విధంగా నా బ్రేక్ నేనే చేసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సాధిస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే, ముఖ్యంగా ఈ అన్ని పార్టీలు కూడా తమకు తాము గెలుపును ప్రకటించుకున్నటువంటి నేపథ్యం మరొకైతే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలింగులు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిపి కమలాసన్ రెడ్డి ఇప్పటికే 96 ఫ్లాగ్ మార్చులు నిర్వహించారు. మరోవైపు ఇదే కాకుండా 75 ఆయుధాలను కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలింగ్ రోజున కూడా పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రతి విషయాన్ని కూడా సీసీ కెమెరా ఫుటేజ్లో బంధిస్తారు. మరియు ఎక్కడ కూడా ఎలాంటి సమస్యాత్మక కేంద్రాలను కూడా ఒక మండల స్థాయిలో అయితే సిఐ స్థాయి అధికారిని, మరి జిల్లా స్థాయిలో అయితే ఒక ఏసీపీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరోవైతుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రతి కదలికలను కూడా సీసీ కెమెరాలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మేము ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే సిపి కమలాసన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే అంటే ప్రచార పర్వం ముగిసింది. ఎవరి గెలుపు వారే చెప్పుకున్న నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా ఇటు కరీంనగర్ విషయానికి వస్తే ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలకు అంటే 11న ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య సాయంత్రం ఎస్ఆర్ఆర్ కళాశాలకు స్ట్రాంగ్ రూమ్కి చేరుకుంటాయి. తదనంతరం దానికి సంబంధించిన కౌంటింగ్ ఒక నెల తర్వాత జరిగే అవకాశం ఉంది. మొత్తం మీదైతే ప్రచార పర్వం ముగిసింది. ఎక్కడి వారు అక్కడ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు, పోలీసులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ఇప్పటికే 144 సెక్షన్ల అమల్లో ఉంది కనుక ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడ్డా చర్యలు మాత్రం తప్పు అని చెప్పి హెచ్చరించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాజేష్. ఈ ఎన్నికలు అంటే 5 గంటలకు ముగిసిన ప్రచార పర్వంతో
ఎక్కడి వారక్కడ ఖాళీ చేసి లాడ్జింగ్లు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మన కొద్దిసేపటి కింద అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే లాడ్జీలపై కూడా పోలీసులు అంటే తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వెళ్ళిపోకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. రాజేష్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.